2014లో మోదీ ప్రభంజనం. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కమలం హవా. ఇక బీజేపీకి ఎదురులేదు. 2019 ఎన్నికల్లోనూ కాషాయం రెపరెపలే. దేశంలో మోదీని, షాను ఎదిరించే నాయకుడే లేడంటూ ఓ తెగ డప్పు కొట్టారు ఆ పార్టీ నేతలు. 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో అంతులేని ఉత్సాహం ఏర్పడింది. దీంతో 2019 కాదు 2024లో కూడా మోదీనే పీఎం అంటూ ప్రచారం మొదలు పెట్టేశారు. అసలు రాహుల్ పోటీనే కాదన్నారు కొందరు. కాంగ్రెస్ పతనం ఖాయమని చెప్పారు. కానీ సీన్ రివర్స్ అవుతోంది. రాజకీయం మారుతోంది. కమలం ప్రభ తగ్గుతోంది. మోదీ మోడ్ నుంచి జనం బయటకొచ్చేస్తున్నారు. అయితే దీనికి కారణం ఎవరో కాదు, బీజేపీనే. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014 ఎన్నికల ఫలితాలతో డీలా పడ్డ కాంగ్రెస్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడింది లేదు. ఇటు ఒక్కో రాష్ట్రంలో ఓడిపోతూ మరింత దిగజారింది పార్టీ పరిస్థితి. మోదీకి ప్రత్యామ్నాయంగా రాహుల్ ను చూపించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రతిసారి 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది అంటూ మోదీ లేవనెత్తిన ప్రశ్నలతో జనం కూడా అవును కదా అనుకున్నారు. అయితే పోరాటాలతో కాంగ్రెస్ రాహుల్ ఇమేజ్ పెరగకపోయినా మోదీ హవా తగ్గుతూ ఉండడం, మోదీ తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాలు రాహుల్ కి కలిసొస్తున్నాయి. ఒకప్పుడు ఎదురులేదు అన్నట్టుగా వీచిన బీజేపీ గాలి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. 2024 వరకు తిరుగులేదు అన్నట్లుగా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. అసలు 2019లో పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 1996 నాటి పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కనీసం ప్రధాని అభ్యర్థిగా కూడా రాహుల్ ని ఒప్పుకోలేకపోయారు భారతీయులు. కానీ ఇప్పుడు మోదీ పాలన చూసి విసిగిపోయి మోదీ వ్యతిరేకులంతా కలిసి రాహుల్ ని ప్రధాని చేసేటట్టే ఉన్నారు. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ఇప్పటికే ఏపీలో టీడీపీతో తెగతింపులు చేసుకుంది. మరోవైపు మరికొన్ని పార్టీలు కూడా మోదీకో నమస్కారం అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ తో పాటు చాలా ప్రాంతీయ పార్టీలు మోదీకి ఉమ్మడి శత్రువుగా మారాయి. ఎలాగైనా మోదీ హవాను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాడాలని భావిస్తున్నాయి. అవసరమైతే అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. వీలైతే 2019లో 1996 నాటి పరిస్థితులు రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఆనాటి యునైటెడ్ ఫ్రంట్ లానే ఇప్పుడు యాంటీ మోదీ ఫ్రంట్ ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ 2019 నాటికి కాకపోయినా 2024లో అయినా విపక్షాల ఉమ్మడి ఫ్రంట్ ఏర్పాటవటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అదే జరిగితే విపక్షాల తరఫున కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా రాహుల్ కి ప్రధాని అయ్యే అదృష్టం ఉందో లేదో అనుకుంటున్న జనాలకు మోదీ తన ప్లేస్ ఇచ్చి రాహుల్ కి పదోన్నతి కల్పించనున్నాడు అన్నది ఖాయం అంటున్నారంతా. మరేం జరుగుతుందో చూద్దాం.